దీనికి స్ప్రెడ్ చేసుకుందాం ఫస్ట్ ఇట్లాగా. ఇలా ఈ ప్రోసెస్ చీజ్, గార్లిక్ మనం తురిమి పెట్టుకున్నాం కదా, అండ్ క్యాప్సికమ్. దీంట్లో సాల్ట్ ఉంటుందండి, కొంచెమే వేసుకోండి. సాల్ట్, పెప్పర్ లైట్గా, చాలా లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి. స్వీట్ కార్న్, కొత్తిమీర, పించ్ ఆఫ్ పెప్పర్, పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ అంతే. బటర్ స్ప్రెడ్ చేసుకున్నాం కదండి, మొత్తము ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇది మొజరెల్లా చీజ్ అండి, పైన స్ప్రెడ్ చేసుకోవాలి. చీజ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. థిక్ పెరుగు వేసుకొని ఓన్లీ క్రీమ్ వేసుకొని చేసుకోవచ్చు ఇలాగా. చూడండి, చీజ్ మొత్తం మెల్ట్ అయిపోయి చాలా చాలా బాగుంది. చీజ్ రీప్లేస్మెంట్ మనకి థిక్ కర్డ్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది.